అసలు నాకే ఇట్లా అనిపిస్తుందా లేకపోతే మిగతా వాళ్ళకు కూడా ఇట్లా అనిపిస్తుందా? ఎవరికైనా అనిపిస్తే ఒకసారి కామెంట్ చేయండి. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే, ఆల్రెడీ ఒక బిజినెస్ లో కాలు పెట్టినా అదంత పెద్దగా ఉద్ధరించింది ఏం లేదు, అందులో లాభం లేదు. పైగా మేమే ఇంట్రెస్ట్లు కడుతున్నాం నెల నెల. అదేదో అనుకోని ఎక్స్పెక్ట్ చేస్తే అది ఇంకేదో అయింది. బట్ ఇక ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పదన్నట్టు చేస్తున్నాం కంటిన్యూగా కాంట్రాక్ట్. ఇంకొక కొత్త ఐడియా వచ్చింది, ఇంకేమైనా బిజినెస్ స్టార్ట్ చేద్దామా, పార్ట్నర్షిప్ లో కాకుండా ఈసారి ఓన్ గా స్టార్ట్ చేద్దాము. మునిగినా తేలినా నేను ఒక్కదాన్నే ఉంటా కదా, లేకపోతే ఇంకొంచెం గట్టిగా ఎఫర్ట్స్ పెడతా అనిపిస్తుంది. బట్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉండాలి, ప్రాఫిట్ ఎక్కువ ఉండాలి. ఇలాంటిది ఏదైనా ఉంటే చెప్పండి బిజినెస్, తప్పకుండా కామెంట్ చేయండి. ఎంతకని చేస్తాం వంట ఇంట్లో ఎప్పుడు వంటలు చేయడమే సరిపోతుంది. ఇంతకు ముందు జాబ్ చేసినప్పుడు ఏమి ఇంట్లో ఉండాలనిపించింది, ఇప్పుడు ఇంట్లో ఉంటేనేమో ఇంకేమైనా బిజినెస్ చేయాలనిపిస్తుంది. రేపు ఇంకేమనిపిస్తుందో అర్థం కావట్లేదు. మనకి ఎందులో టాలెంట్ ఉందా అంటే అన్నిట్లలో సగం సగమే ఉందన్నమాట, ఎందులో ఫుల్ ఫ్లెడ్జ్ గా లేదు. ఏదో బాగా ప్రయోగాలు చేసి కుకింగ్ ఒకటి బాగా పర్ఫెక్ట్ అయిపోయినాము, బట్ ఈ కుకింగ్ లో మాత్రం వేలు పెట్టను.